మీరు ఎప్పుడైనా చేపల పులుసు తిన్నారా? టేస్ట్ చూసారా? అంతకు మించి అయితే ఈ పులుసు ఉండబోతుందనమాట. సేమ్ చేపల పులుసు ఏ టేస్ట్ ఉంటుందో ఇప్పుడు నేను చూపించబోయే పులుసు కూడా సేమ్ అదే విధంగా అయితే టేస్ట్ ఉంటుందన్నమాట. ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేయండి. ఒక చిన్న సైజు 3 ఉల్లిపాయలు, చింతపండు నానబెట్టుకున్నాను, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కసూరి మేతి, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. అండ్ అదేవిధంగా గుడ్లు ఉడకపెట్టుకొని పొట్టు తీసేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా ఏం కట్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే మనం దీన్ని మిక్సీకి వేస్తాం కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ లాగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన టమాటాలు కూడా దీంట్లోకి వేసుకుంటాం అనమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట, మెత్తబడిపోతాయి ఉల్లిపాయలు అనేది. ఈ విధంగా వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఒకసారి, అంటే చికెన్, మటన్, ఫిష్ తినరు కదా, ఫిష్ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. ఎగ్ పులుసు సేమ్ చేపల పులుసు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అనమాట. ఒకసారి అయితే చేసి ట్రై చేసి చేపలు తినని వాళ్ళకి పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఆనియన్ కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను. వాటిని కూడా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి నేను ముందే గుడ్లు ఉడకపెట్టుకొని తొక్క తీసేసి రెడీగా పెట్టుకున్నానని చెప్పినాను కదా, ఇప్పుడు వాటిని అయితే ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నాను. సేమ్ రావాలన్నమాట, ఈక్వల్గా వచ్చేటట్టు చాకు తీసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్లో వీటిని ఫ్రై చేసుకుంటాం అనమాట. సో మనకి టమాటాలు, ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము, కొంచెం చల్లగా అవ్వాలి. ఎగ్స్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ తీసిన ఈ బాండీలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇట్లా ఒకసారి రైట్ సైడ్, ఇంకోసారి మళ్ళీ తిప్పేసుకొని ఇంకోసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో ఉన్న సైడ్ వేసేసేయండి. ఫ్రై చేస్తుంటే మళ్ళీ ఎల్లో కలర్ది బయటకు వచ్చేస్తుందేమో అనే డౌట్ మీకు రావచ్చు. ఏం రాదండి, గట్టిగానే ఉంటుంది. మనం కట్ చేస్తున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే నేను 6 పీసెస్ అయితే ఒకటేసారి వేసినాను. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే తిప్పేసుకుందాము. మీరు స్పూన్తో తిప్పుకున్నా వస్తుంది, నేనైతే ఇది షార్ప్ ఉంటుంది కాబట్టి చాకుతో అయితే మలిపేసుకుంటున్నాను. అన్నిటిని కూడా ఇప్పుడు రివర్స్లో అయితే తీసేసుకోవాలి. రివర్స్లో తీసేసిన తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఎక్కువ టైం అయితే పట్టదు, ఎగ్స్ ఫ్రై అవ్వడానికి తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయినాయి. ఎగ్స్ని తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. అన్నీ కూడా తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలోకి మళ్ళీ కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. అంటే మనం కర్రీ ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంత ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు ఫ్రై అయ్యే వరకు మనం ముందుగా టమాటా, ఉల్లిపాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవైతే మిక్సీకి వేసేసిన అనమాట. ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసినాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసిన. ఆ తర్వాత వచ్చేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఉల్లిపాయ, ఆ పేస్ట్ కూడా వేసేసిన దీంట్లోకి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ టమాటాలు, ఉల్లిపాయలు ఫ్రై చేసినాం కదా, మళ్ళీ పచ్చివాసన పోయే వరకు ఏంటి అని అంటే మనం దీంట్లో వాటర్ వేస్తాం కదా, మిక్సీకి పట్టేప్పుడు వాటర్ వేసి పడతాం కాబట్టి కొంచెం అది ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు మనము కర్రీకి సరిపోయేంత కారం వేసుకోవాలి, తర్వాత ఉప్పు వేసుకోవాలి. అంటే కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు కదా, అందుకే చెప్తున్నాను అనమాట. మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్, తర్వాత జీరా పౌడర్ వేసుకోవాలన్నమాట. అంతే, ఇంకా ఎక్కువ మసాలాలు అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఈ మూడింటితోనే కర్రీ అయితే చేసేస్తున్నాం మనము.
గ్రేవీ అనేది మంచిగానే వస్తుంది, ఎందుకంటే మనం టమాటా ఆనియన్ కూడా వేసుకున్నాం కాబట్టి తిక్కుగానే వస్తుంది అనమాట. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి. అంటే కారం అనేది ఉడకాలి కదా, అది ఉడికే వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ అయితే ఇక్కడ ఆయిల్ బయటకు వస్తుందన్నమాట. ఈ విధంగా ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ముందుగా చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రసం అయితే వేసేసుకోవాలి, చింతపండు గుజ్జు. తర్వాత వచ్చేసి మనం మిక్సీకి వేసినాం కదా టమాటాలు అనేది, దాంట్లో మిక్సీకి వేసిన దాంట్లో ఇంకా కొద్దిగా అక్కడక్కడ మిగిలిపోతుంది కదా పేస్ట్ అనేది, దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చేసుకొని వేసుకుంటే మనకి మసాలా అనేది వేస్ట్ అవ్వదన్నమాట. సో ఇది మీ ఇష్టం, మిక్సీలో వాటర్ వేసి వేసుకోవాలా వద్దనేది మీ ఇష్టం. నేనైతే వేసేసిన. ఇప్పుడు మనకి కర్రీకి ఎంత వాటర్ పడుతుందో అంత అయితే ఇక్కడ వేసుకోవాలి. అంటే పులుసుకి సరిపోయేంత వాటర్ వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి అనమాట. అంటే మీరు ఎక్కువ చేయాలనుకుంటున్నారా, పులుసు తక్కువ చేయాలనుకుంటున్నారా, దాన్ని బట్టి పులుసుకి వాటర్ వేసుకొని మంచిగా మరగనివ్వాలన్నమాట. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం కసూరి మేతి తీసుకున్నాం కదా, అదైతే వేసేసుకోవాలి పైన. తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇది మనకి ఎక్కువ పుల్లగా లేకుండా ఉండడం కోసం కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. బెల్లం అనేది మీ ఇష్టం, చేసుకోవచ్చు, అట్లాగే కూడా వదిలేసుకోవచ్చు. నేనైతే కొంచెం బెల్లం అయితే యాడ్ చేసిన, టేస్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ పుల్లగా అనిపించదు అనమాట. అందుకోసమని బెల్లం అయితే యాడ్ చేసిన. మీరు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఈ పులుసులోకి వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. సో బెల్లం కరగాలి కాబట్టి ఈ విధంగా నీట్గా అయితే కలిపేసుకోవాలి. మనం గ్రేవీ చేసుకున్నాం కదా, గ్రేవీ అంతా కూడా కొంచెం ఎగ్స్ అబ్జర్వ్ చేసుకునే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నట్టయితే ఆ ఎగ్స్ కూడా పులుసు అనేది అబ్జర్వ్ చేసుకొని ఎగ్ కూడా తింటుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకోసమని కొంచెం కలిపేయాలి. సో ఇక్కడైతే మనకు రెడీ అయిపోయిందనమాట ఎగ్ పులుసు. చిక్కగా కూడా వచ్చేసింది కదా పులుసు అనేది, రెడీ అయిపోయింది. ఇంకెక్కువసేపు ఉడికిచ్చినాం అనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకోసమని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి.